హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే మేమిద్దరం అక్క చెల్లెళ్ళు ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేస్తూ ఉంటాము. ప్రీవియస్ గా చాలా ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేసాము. ఒకసారి చెక్అవుట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అన్నమాట. హోమ్ మేడ్ అన్నమాట. మా చెల్లె ప్రిపేర్ చేసింది ఎగ్ బిర్యానీ, చాలా బాగుండింది టేస్ట్ అయితే. ఈ రోజు అయితే ఈ ఛాలెంజ్ చేయబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాము. అందరికీ తెలిసే ఉండిద్ది, అంటే మా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే అర్థమయ్యే ఉండిద్ది. మా ఫుడ్ ఛాలెంజెస్ లో ఎవరు విన్ అయితే వాళ్ళు లూజ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఈ రోజు పనిష్మెంట్ ఏంటి, ఇంకా ఫుడ్ ఛాలెంజ్ ఎవరు గెలుస్తారు, ఇవన్నీ చూడాలనుకుంటున్నారా? ఇంకా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్. బాగుంది. సాంబార్ వేసుకుంటే కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేస్తా అనుకుంటున్నా. ఈ కావుతున్నాయి కదా నాకు. ఎవరైనా తినాలి ఎక్కువ చెప్తావు. థ్యాంక్స్, నేనే గెలుస్తాను. నేనే గెలుస్తాను. మీకేమనిపిస్తుంది గాయస్? ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది? యాజ్ యూజువల్గా నేనే విన్ అవుతాను అనిపిస్తుందా? నువ్వు ఓడిపోతావు కదా. ఈరోజు పనిష్మెంట్ మామూలుగా ఉండదు. నేను కుక్ చేసా కాబట్టి పనిష్మెంట్ చేసేది అంతసేం లేదు, ప్రతిసారి అదే చెప్పింది. నేను కుక్ చేస్తాను కాబట్టి అది. సాంబార్ వేసుకున్నా బాగుంది. నేను ఫస్ట్ ఇప్పుడే సాంబార్ తింటే అయిపోయింది. చాలా బాగుంది సాంబార్ కన్నా కొట్టుకున్నా. చికెన్ బిర్యానీ అయితే చికెన్ పీసెస్తో తినేసింది. పొట్టిగా ఉంది. పొట్టిగా అయితే తినేసేయచ్చు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అప్పుడే. ఇంకా ఉంది. లాస్ట్ తినలేను నేను. చాలా ఎందుకు తినాలి తప్పదు. అంతేగా మరి. నాది అయిపోయింది, హాఫ్ అయిపోయింది. అవ్వదులే. చాలా పొడి పొడికి ఉంది కదా. నేను నచ్చినట్టుందా మనం చెప్పింది ఇదేనా? ఇలాగే ప్రతిసారి కొంచెం వాటర్ ఎక్కువ అవుతుంది కదా. రైస్ని బట్టి వచ్చేది. అది కొంచెం ఉంది. ఫ్లేవర్ కొట్టలేదు.
కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. మేము ఏం ఛాలెంజెస్ చేయాలనుకుంటున్నారు అవన్నీ. పనిష్మెంట్స్ కూడా బాగా క్రూయల్గా ఉండాలి మా చెల్లికి పనిష్మెంట్. నేను అలాంటివి ఇవ్వాలి, మీరు కమెంట్ చేయండి. అదే క్రూయల్టీ నీకు కూడా వచ్చింది. ఏమైంది? అయిపోతుంది. ఇలా ఉంటుంది. చేసావు ఇంకా తగ్గినట్టుంది. నేనే గెలవబోతున్నాను. మాకెళ్ళి పనిష్మెంట్ చేయబోతుంది. చేయలేవా? అంత లేదమ్మా. ఓడిపోయినా చేయాల్సిందంటే ఆప్షన్స్ ఓన్లీ పనిష్మెంట్. ఇది దానిలో పనిష్మెంట్ చేయలేదు. మీకు రెండు పనిష్మెంట్ లాగా ఉన్నాయి కదా. అంటే ఒక పనిష్మెంట్ ఓడిపోతాం మళ్ళీ. అది ఇంకో పనిష్మెంట్. ముక్కలు పెట్టేసిన ఏంటిది? రైస్. టాటాస్ తినమంటే తింటావు కదా బాగా, రైస్ తినమంటే తినలేదు. రైస్ తింటా, క్వాంటిటీ ఎక్కువ తినలేను నీలాగా. జస్ట్ కొంచెం పర్లా కానీ నువ్వు తినేసా. ఓకే గాయస్, ఇదంతా క్లీన్ చేసి పనిష్మెంట్లో కలుద్దాం. ఓకే గాయస్, పనిష్మెంట్ టైం అనమాట. మా చెల్లి తెలిసిందే కదా, యాజ్ యూజువల్గా ఓడిపోయిద్ది, అప్పుడు పనిష్మెంట్ చేసిద్ది. ఈరోజు పనిష్మెంట్ వచ్చేసి కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకొచ్చింది. చిన్నగా ఇంట్లో ఏదంటే అవి తీసుకొచ్చేస్తాను అనమాట, మైండ్ ఉపయోగించేస్తాను. ఇదేంటంటే ధనియాల పొడి. ధనియాల పొడిలో ధనియాల పొడి టేస్ట్ బాగానే ఉండిద్ది. ఒక స్పూన్ ఏమో ధనియాల పొడి, ఒక స్పూన్ ఏమో కారం మిక్స్ చేస్తాను. మంట పుట్టిద్ది. అవును మరి, పనిష్మెంట్ అంటే మంట పుట్టిద్ది. ఇంకొక స్పూన్ ఏమో కారం. సూపర్ టేస్ట్ వచ్చింది, తినేది. తినలేనురా, వంట అంతా వేసేసి తినుంటే ఎదుగంట కొంచెం అంటే ఏమో కారం మిక్స్ అవుతుంది. దానికి కూడా ఏదన్నా మైండ్ ఉపయోగించు. కొంచెమే కదా, చూడండి గైస్, కొంచెం అండి తినేయాలి. పనిష్మెంట్ అంటే లేని అయ్యో పడేసింది గైస్. ఇందులో కొంచెం స్పూన్ ఎక్కువ లేకుండా కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు.
చాలా చాలా తినేస్తాను. చూడండి, వాటర్ తాగుతావా? తినేసిన పనిష్మెంట్ వాటర్ తాగుతా. పాపమ్మ ఎక్కువేమోగా. బాగుంది టేస్ట్. కంపెనీసి కారం బాగోదు టేస్ట్. ఏంటో నాకు కూడా తినాలనిపిస్తుంది. తాగేస్తే వాటర్. మంటగా ఉంది కదా, మంటగానే ఉండేది. పనిష్మెంట్ ఉంది. ఎక్కడ పెట్టచ్చు పక్కన. ఓకే గాయ్స్, ఎలా అనిపించింది మా ఈ ఛాలెంజ్ మీకు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఏదో ఒక కమెంట్ చేయండి, మాకు ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది. మేము ఫుడ్ ఛాలెంజెస్ చేయడానికి మాకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్, అదే ఒక ఎంకరేజ్మెంట్ కావాలి కదా. మా చెల్లి అయితే ఏం మాట్లాడలేదు ఇప్పుడు, ఎందుకంటే మంట పడుతుంది. మామూలుగా మంట పట్టట్లేదు. ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చెప్పలేవా? మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ గైస్.